రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రణరంగానికి అంతా సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టుగా ప్రధాన పార్టీలన్నీ కూడా పోరాడాయి. ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు ముగియబోతున్నాయి. దీంతో ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే ఉత్కంఠ మాత్రం రాజకీయ నేతల్లో ప్రస్తుతం నెలకొంది. అయితే ఈసారి సీన్ మాత్రం మునుపట్లా లేదు. ఎందుకలా మాట్లాడాల్సి వస్తుందనంటే, కాంగ్రెస్ పార్టీ హవా తగ్గిందిట. రేవంత్ రెడ్డి పాలనపై పట్టణ ఓటర్లు పగబట్టారా? తాజా స్వతంత్ర సర్వేలు వెల్లడిస్తున్న నిజాలు చూస్తుంటే మాత్రం హస్తం పార్టీకి దిమ్మదిరిగే షాక్ తగిలేలానే ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోంది అన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అసలు ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది? ఇవాల్టి మన టాప్ స్టోరీలో చూద్దాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన అభివృద్ధి ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు పట్టణ ఓటర్లను ఆలోచనలో పడేసింది. కేసీఆర్ హయాంలో కళకళలాడిన మున్సిపాలిటీలు నేడు నిధుల లేమితో అల్లాడిపోతున్నాయి. పాత పనుల బకాయిలు రాక, కొత్త పనులు మొదలవ్వక, డ్రైనేజీలు, రోడ్ల పరిస్థితి దారుణంగా అంటే దారుణంగా తయారైంది. పేదల ఇళ్లను టార్గెట్ చేస్తూ సాగుతున్న కూల్చివేతలు, హైడ్రా ప్రయోగాలు సామాన్య ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నింపాయి. 4,000 రూపాయల పెన్షన్ ఏది? మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఏవి? ఈ ప్రశ్నలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్వతంత్ర సర్వేల ప్రకారం పట్టణ జనమంతా కూడా మళ్ళీ గులాబీ జెండా వైపే మొగ్గు చూపుతున్నట్టుగా చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో 6 గ్యారంటీలతో హంగామా చేసిన కాంగ్రెస్ నేడు క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, రైతు భరోసాలో జాప్యం జరుగుతూ ఉండడం రైతాంగాన్ని దూరం చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ఏది? ఆశించిన స్థాయిలో బయటికి రావట్లే. నోటిఫికేషన్ల విషయంలో గందరగోళంలో నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. ఇక మున్సిపాలిటీల్లో నిధుల కొరత, దానివల్ల డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు ఆగిపోవటం. మూసీ ప్రక్షాళన అన్నారు. ఆ పేరుతో పేదల ఇళ్లు కూల్చే చర్యలు ఇటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఎక్కడో ఆగిపోయిందన్న భావన పట్టణ ఓటర్లలో మాత్రం బలంగా నాటుకుపోయింది. ఇటువంటి తరుణంలోనే జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీకి అండగా నిలుస్తాయో అనే భయం మాత్రం నేతల్లో కనిపిస్తోంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వివిధ స్వతంత్ర సంస్థల సర్వేలు, గ్రౌండ్ రిపోర్ట్ల ప్రకారం రాబోయే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 60 నుంచి 70కి పైగా, అంటే దాదాపుగా 50% పైనే కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుంది అని, 3 నుంచి 4 కార్పొరేషన్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందని సర్వేలు ఘంటాపదంగా చెబుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వైపే పట్టణ ప్రాంత ఓటర్లంతా కూడా మొగ్గు చూపినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. దీని ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలతో పాటుగా అటు వరంగల్, ఇటు కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కారు దూసుకుపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని నేటి పరిస్థితులతో ప్రజలు పోల్చి చూస్తున్నారు. కేసీఆర్ హయాంలోని మాకు సంక్షేమం అందిందనే అభిప్రాయం మున్సిపల్ ఎన్నికల్లో బలంగా వినిపించింది. బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉండడం, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో చేసిన పనులు ఇప్పుడు ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. దానికి తోడుగా కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ ప్రధాన నేతలంతా కూడా కాలికి బలపం గట్టుకుని మరీ తిరిగినట్టు ప్రచారం నిర్వహించటం బీఆర్ఎస్ గెలుపును మరింత పటిష్టంగా మార్చినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదనే విమర్శలు ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న విమర్శలు ప్రజల్లోకేమో బలంగా పెడుతున్నాయి. 6 గ్యారంటీలు, 60 అబద్ధాలు అనే నినాదం పట్టణాల్లో మారుమోగింది. ధరల పెరుగుదల, కరెంటు కోతలు వంటి అంశాలు కూడా ఇటు మధ్యతరగతి ఓటర్ను కాంగ్రెస్కు దూరం చేస్తున్నట్లుగా సర్వేలు చెప్పాయి. ఇవన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
రేవంత్ రెడ్డి పాలనకు ఒక రెఫరెండంలా మారబోతున్నాయి. మున్సిపల్ పోరులో గెలిచి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలు కంకణం కట్టుకున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వేలు గులాబీ జెండా వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేక కాంగ్రెస్కు మరో అవకాశం ఇస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం మున్సిపల్ గడ్డపై బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. సర్వే ఫలితాలే గనక నిజమైతే మళ్ళీ కేసీఆర్ హవా మొదలైనట్టే. చూద్దాం మరి సర్వేల ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయో, ప్రజలు ఎవరికి పట్టం కడతారు. ఇది వాటి మన టాప్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం.